పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారిని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏది దొరకకపోతే వారి మీద ఎవరు ప్రజలు నమ్మకపోతే చివరికి నరేంద్ర మోదీ గారి దివంగతమైనటువంటి వారి యొక్క తల్లిగారిని కూడా వదలట్లే. ఎక్కడో చనిపోయినటువంటి తల్లిగారిని కూడా దూషించి వారి మీద మాట్లాడేటువంటి అయితే మాటలు ఉన్నాయో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఆ తల్లికి ఏ తల్లి అయితే నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా జన్మనిచ్చిందో ఆ నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా, యువ మోర్చా, మా భారతీయ జనతా పార్టీ అన్ని బీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా అందరికీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ మండలాల్లో కూడా మొత్తం నరేంద్ర మోదీ గారికి ఈ జీఎస్టీ తగ్గించి ఇటు రైతులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు, గృహిణులకు, మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ, అదేవిధంగా దీపావళి రాబోతూ ఉంది. మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా వినాయక చవితి, నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీగా నిర్ణయం తీసుకుని జరిగింది. నేను మా మోర్చా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రేపు నుంచి ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా చేస్తారు. ఒకటి. రెండోది, రేపు 6వ తారీఖు నాడు ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా వారు కార్యక్రమం చేసిన కూడా అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తున్నారు. ఇది కేవలం మీ సూచనకు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. 1:30కి వచ్చి మళ్ళీ వారు 5 o'clock వెళ్ళిపోతారు. 2-3 అఫీషియల్ కార్యక్రమాలు కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసి ముజాంజాహి మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారి యొక్క ఆహ్వానం వారు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక శోభాయాత్రని వారు చూసి ఒక 10 నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళటం జరుగుతుంది. వారు ఒప్పుకున్నందుకు కూడా హైదరాబాద్ రావడానికి కూడా వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను స్వాగతిస్తూ ఉన్నాను.